ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వీక్షిస్తున్న నా ప్రియ స్నేహితులందరికీ శుభాభివందనాలండి. గడిచినటువంటి వారం నుండి మరి సోషల్ మీడియాలోని దైవ సేవకులు చిలకలూరుపేటలో సేవ చేస్తున్నటువంటి సహోదరులు షాలిం రాజ్ పాస్టర్ గారి పైన మరి యూట్యూబ్లోను సోషల్ మీడియాలో ఎన్నో రకాల మరి విద్వాంసపూరితమైనటువంటి లేదంటే ద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్నటువంటి రీతిని మనందరం చూస్తున్నాం. అయితే మరి ఎవరైతే ఈ మతోన్మాద పిచ్చితో ఉన్నటువంటి ఆ వ్యక్తులకు ఈ యొక్క వీడియో నేను సవాలుగా నేను చేస్తున్నాను. అదేంటనంటే, భారతదేశం మనందరిది. అయితే చిన్నప్పుడు మనం చదువుకున్నప్పుడు ఒక ప్రతిజ్ఞ చేసేవాళ్ళం. అదేంటంటే, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని ప్రతిజ్ఞ చేసేవాళ్ళం. అయితే ఆ ప్రతిజ్ఞలోని మరి ఈ మతోన్మాదులు వారి పిల్లలు వారు నేర్పించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, భారతీయులందరూ నా సహోదరులు అనకుండా వారు చెప్పాల్సినటువంటి మాట ఏంటంటే, మత పిచ్చితో ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే మా సహోదరులు సహోదరీలు అని చెప్పుకోవాలి. ఎందుకో తెలుసా, ఈ షాలేం రాజు పాస్టర్ గారు ఏదైతే ఆయన ఉపమాన రీతిగా చెప్పినటువంటి ఆ మాటను పట్టుకొని ఎక్కడో జరిగిన విషయాన్ని ఆయన గారు వాక్యంలోని వారి సంఘానికి వివరించుకుంటున్నారు. అయితే ఆ విషయాన్ని పట్టుకొని వీరు దాన్ని మా ప్రజలకే, మా స్త్రీలకే ఇతను చెప్పాడు, మా మహిళలకే అని చెప్పేసి ఇతను ఆపాదిస్తూ మాట్లాడుతున్నారు. అయితే నేనేమంటానంటే, భారతదేశం అనంటే భారతదేశంలోని ఎన్నైతే రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాల్లో కూడా మరి మహిళలు ఉన్నారు. ఆ మహిళలపైన జరుగుతున్నటువంటి ఆ దాడులపైన, హత్యలపైన, మరి ఏదైతే అత్యాచారం చేస్తున్నారో వాటన్నిటిపైన ఈ ఎవరైతే మతోన్మాదంతో మరుగుతున్నారో వీళ్ళు ఎప్పుడైనా మాట్లాడారా? వారి గురించి ఎప్పుడైనా ఏదైనా సోషల్ మీడియాలో ఒక చిన్న 1 minute కానీ ఏదైనా ఒక వీడియో చేశారా? లేదండి. ఎందుకని? వీళ్ళకి కావాల్సిందల్లా ఏంటంటే, క్రైస్తవ్యాన్ని, ఇస్లామును అణచాలి, క్రైస్తవ్యాన్ని అణిచివేయాలి అనే ఒక భావనతోనే వీళ్ళు క్రైస్తవులపైన, క్రైస్తవ పెద్దలపైన, పాస్టర్లపైన వీళ్ళు ఇలాంటి దేశపూరితమైనటువంటి వ్యాఖ్యానాలను ఆపాదిస్తున్నారు. అయితే నేను అంటాను, మరి మణిపూర్లోని, ఛత్తీస్గఢ్లో, ఒడిస్సాలోని, యూపీలో జరుగుతున్నటువంటి విద్వాంసాలు వీళ్ళకి తెలియట్లేదా, కనపడట్లేదా? వాటిపైన ఎప్పుడైనా వీళ్ళు స్పందించారా? లేదండి. అంటే ఆ స్త్రీలు వేరు, వాళ్ళు కాదు కదా, వీళ్ళకి సంబంధించిన వాళ్ళు కాదు కదా. మరి నేను అంటాను, ఎవరైతే ఈ షాలేం రాజు గారు అన్నారు కదా, ఆయన ఎవరి పేరు పెట్టలేదండి దాని మీద. పలానా హైందవ స్త్రీలు, పలానా క్రైస్తవ స్త్రీలు, పలానా ముస్లిం స్త్రీలు అని చెప్పలేదు ఆయన. ఆయన అన్నది ఏంటంటే, బజారు సంబంధులు కాదు అని అన్నారు.